బంగారం కొనాలి అనుకునే వారికి అలర్ట్. ఇటీవల ఫిబ్రవరి పెళ్లిళ్ల సీజన్లో గోల్డ్ రేట్లు తక్కువ ధరలోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. గత వారంలో వరుసగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టాలను తాకాయి. అయితే ఇప్పుడు మాత్రం వరుసగా 2 రోజులుగా రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. దీంతో కొంతలో కొంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు. అంతర్జాతీయ దేశీయ మార్కెట్లో ఇవాల్టి బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను జూన్ సమీక్ష సమయంలో తగ్గిస్తుందని సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలోనే బంగారం రేట్లు వరుసగా పెరిగాయి. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే అమెరికా డాలర్ సహా బాండ్ ఈల్టకు డిమాండ్ పెరుగుతుంది. దీంతో బంగారానికి విలువ తగ్గిపోయి ధర కూడా పడిపోతోంది. ఫిబ్రవరిలో అదే జరగక ఇప్పుడు ఫెడ్ సంకేతాలతో డాలర్ వాల్యూ పడిపోతోంది. దీంతో బంగారం విలువకు రెక్కలొచ్చాయి. ఇంకొన్ని రోజులు ఈ ర్యాలీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దేశీయంగా బంగారం ధరలు హైదరాబాద్లో 2 రోజులుగా స్థిరంగానే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం తులానికి 60,750 మార్కు వద్ద ఉంది. అంతకుముందు 5 రోజుల్లో 1300 ఎగబాకింది. ఇదే 24 క్యారెట్స్ గోల్డ్ రేటు విషయానికొస్తే 10 గ్రాములకు 66,270 వద్ద ఉంది. ఇక్కడ 5 రోజుల్లో 1420 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేట్లు తులానికి వరుసగా 22 క్యారెట్లు, 24 క్యారెట్లకు 60,000 రూపాయల నుంచి 900 నుంచి 66,420గా కొనసాగుతున్నాయి. బంగారం రేట్లు స్థిరంగా ఉన్నా వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు 100 దిగొచ్చి 75,600 మార్కు వద్ద ఉంది. గత 3 రోజుల్లో ఇది 1,200 పెరగటం విశేషం. ఇక హైదరాబాద్లో చూసినట్లు అయితే 100 పడిపోయి 75,000 మార్కు వద్ద కొనసాగుతోంది.